ఇద్దరు పట్టుకోండి మా అందరు వెడల్పు నించోండి. కుప్పలు కుప్పలు నుంచి పడట్లేదు. అందరూ అక్కడ వెడల్పు నించోండి. అందరూ వెడల్పు నించోండి. ఈరోజు 2వ డివిజన్లో కార్మిక్ నగర్లో సర్వే నంబర్ 186లో 12 ఎకరాల 80 సెంట్లకు సంబంధించి గతంలో ఏనాం భూమి అన్నారు. మరి ఇక్కడ నివసించే మరి వాళ్ళు చూస్తే పాపం చిన్న చిన్న చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే చిన్న చిన్న ఫ్యామిలీలు వాళ్ళందరూ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆ 12 ఎకరాల 80 సెంట్లో ఒక 4 ఎకరాల 40 సెంట్లో ఎంతో ఈ వాగు పోరం పోకుందంట. గతంలో దాంట్లో వేసుకున్నారు వాళ్ళు. ఈ 15 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఎప్పుడు మాదనే వాళ్ళ దగ్గర రాలేదు. ఎవరో వచ్చిన వాళ్ళు ఉంటే ఈ పక్క మిగతా ఉన్న ఆ రిజిస్టర్ భూమో ఏదో దానికోసం వచ్చి ఉంటారు. అది వాళ్ళు కోర్టుకు కూడా పోయారు. కోర్టులో కూడా దొరుకుతూ ఉంది. మరి ఈ మధ్య సడన్గా నైట్ వచ్చి ఒక 100 మందితోటి మరి 100 మంది 200 మంది తెచ్చి 3 ప్రొక్లైన్లు అంటున్నారు. మరి చూస్తూ ఉంటే వాళ్ళు పర్వాలే బాగానే స్టాండర్డ్గా వాళ్ళ స్థాయి మేరకు వాళ్ళ స్థితి మేరకు ఇళ్ళు కట్టుకోవటం, వాళ్ళకి తాళాలు కూడా తీయలేదంటే అన్ని వస్తువులు లోపలే ఉన్నాయి. ఆ రకంగా నైట్ పడేయటం చాలా దారుణం. మరి ఇటువంటి దారుణాలు మనం ఎప్పుడు చూడలే. మాకు తెలిసి మేము 25 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాం. కానీ ఈ రకంగా వచ్చి మరి నివాసం ఉంటున్న పేదవారి ఇళ్ళని ఈ రకంగా పడేయటం ఫస్ట్ టైం చూస్తున్నాం. మరి దీన్ని అధికారులు మరి ఇప్పుడు దాకా స్పందించలేదంటే ఇంత జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళు చెప్పటం ఏంటంటే గతంలో కూడా ఈ డివిజన్కి సంబంధించి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ఆ గాంధీ అని ఆయన 9 పట్టాలు అడగటం, అంటే వాళ్ళు చెప్పింది ఇప్పుడు మాకు 9 పట్టాలు అడిగారు. దాన్ని మేము ఇవ్వలేదు కాబట్టి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే మాకు కరెంటు ఎన్ని ఇవ్వమని కూడా పంపించాడు. కరెంట్ ఇచ్చే టైంలో అతను ఫోన్ చేసి ఆపేయడం జరిగింది గతంలో. మరి వాళ్ళే ఇప్పుడు పార్టీ మారి టీడీపీలో ఉండటం జరిగింది. మళ్ళీ కూడా వచ్చి మొన్న మాకు ఒక లైన్ ఏదో ఒక సైడు ఆ 9 పట్టాలు కానీ మాకు ఇస్తే మేము మీకు సాయం చేస్తామన్నారంట. వీళ్ళు లేదు మాకంతా ఉన్నవాళ్ళంతా పేదవాళ్ళమే కదా అని చెప్పడం జరిగింది. దాన్ని ఇదిగా పెట్టుకొని మరి గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసినటువంటి కామేపల్లి శ్రీనివాసరావు వీళ్ళందరూ ఉన్నారని మరి వాళ్ళు పేదల నోట్లో నుంచే మేము వింటాం. మాకు అర్థం కాలేదు ఎవరున్నారబ్బా ఇంతలోనని. సరే ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నాం. ఇటువంటిది ఏమైనా ఉంటే వాళ్ళని పిలిచి, ఇప్పుడు వీళ్ళు అనేది ఒకటే మాది కాదు, వాళ్ళు ఎవరైతే వచ్చారో వచ్చిన వాళ్ళ మొఖాలు ఇంతవరకు చూడాలి 15 ఏళ్ళ నుంచి కొత్త మొఖాలు వాళ్ళదైతే లీగల్గా వాళ్ళదైతే మేము వెళ్ళిపోతాం. ఇంత పడేయాల్సిన అవసరం ఏముంది? ఆ లీగల్గా వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్ని తేవాలి కదా. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కొత్త మొఖాలు, బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళు ఉన్నారు, మాకు న్యాయం చేయాలంటున్నారు. ఎమ్మెల్యే గారిని కలిస్తే మీకు వేరే సాట అన్నీ మేము పట్టాలని అన్ని ఇస్తా ఉన్నారంట. వాళ్ళు అనేది ఏంటంటే మాకు ఎవరైతే ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఉన్నప్పుడు ఎవరు రాయింది ఈరోజు వచ్చి మాదని చెప్పి నైట్ ఇంత దౌర్జన్యంగా పడేసినప్పుడు మాకు వాళ్ళ దగ్గర ఏమన్నా పక్కాగా ఆధారాలు ఉన్నాయా, పక్కాగా డాక్యుమెంట్స్ ఉన్నాయా, అవి ఉంటే మేమే వెళ్ళిపోయి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వెళ్తా ఉన్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ అధికారులకు చెప్పి వాళ్ళకి ఏమున్నాయి అనేది బయట పెడితే ఈ వాళ్ళే చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం పక్కా ఎవిడెన్స్ ఉంది, పక్కా ఆధారాలు ఉన్నాయి, పక్కా డాక్యుమెంట్ ఉందని కానీ అధికారుల ద్వారా తెలియజేస్తే మరి వాళ్ళు కూడా చెప్పిన మాట వింటామంటున్నారు. కాబట్టి ఇది తప్పకుండా పరిగణలో తీసుకొని అధికారులకు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దాదాపు 20 రోజుల నుంచి కూడా ఈ చెట్ల కిందే ఇక్కడే 5-6 మంది కలిసి అన్నాలు వండుకొని తినటం, పిల్లలు చిన్న పిల్లలు ఎండకి చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అది మానవతా దృక్పథంతో ఆలోచించాలా. ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉండి ఎవడో వచ్చి ఇది అంటే 15 ఏళ్ల క్రితం అంటే దీన్ని అసలు పెద్ద వాల్యూ లేదు దీనికి. ఈరోజు ఈ భూములు రేట్లు పెరిగినాయి కాబట్టి ఇటువంటి రకరకాల భూ కబ్జాదారులు రావటం,
ఇవన్నీ చేయటం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దీన్ని ఈలోపు వాళ్ళు ఏ విషయం అధికారులు చెప్పాలి, లేదంటే వీళ్ళని తీసుకొని త్వరలో మేము కలెక్టర్ గారిని కూడా కలుస్తామని తెలియజేస్తాం.